హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంసీ జాబ్ ఇన్ఫో ఛానల్ని ముందుగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇండియన్ ఆయిల్ పర్మనెంట్ జాబ్స్ 467 జాబ్స్ అయితే రిక్వైర్మెంట్ కొత్తగా వచ్చింది ఫ్రెండ్స్. మరి వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇండియన్ ఆయిల్లో ఎవరికైతే వర్క్ చేయాలని ఉందో వాళ్ళకి ఇది మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఇండియన్ ఆయిల్లో పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్, చాలా వర్క్ అయితే చాలా బాగుంటుంది. జాబ్స్ వస్తే కనుక మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్లగే. మరి వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు కొత్త నోటిఫికేషన్ 467 పోస్టులతో విడుదల చేశారు. ఇది 22 జూలై నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. మరి పోస్టుల వివరాలు చూద్దాం. 201 కోడ్ నంబర్ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో 202 జూనియర్ అసిస్టెంట్లో వేకెన్సీస్ ఉన్నాయి. అదేవిధంగా 203 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లో పిఎన్క్యూ ఓఎన్ఎం వేకెన్సీస్. అదేవిధంగా 204 కోడ్ నంబర్ జూనియర్ అసిస్టెంట్లో ఎలక్ట్రికల్ వాళ్ళకి, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్గా మెకానికల్ వాళ్ళకి, అదేవిధంగా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్గా ఇన్స్టిట్యూషన్ చేసిన వాళ్ళకి, అదేవిధంగా జూనియర్ క్వాలిటీ కంట్రోల్లో, అదేవిధంగా జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ విభాగంలో ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఈ వేకెన్సీస్కి ఎటువంటి జాబ్ క్వాలిఫికేషన్ వాళ్ళు సరిపోతారో చూద్దాం. ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమా లేదంటే బీఎస్సీ డిగ్రీలో కెమిస్ట్రీ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, అదేవిధంగా ఐటీఐ 2 ఇయర్స్ ఫిట్టర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి 3 ఇయర్స్ డిప్లొమా కెమికల్ వాళ్ళని అడుగుతున్నారు. అదేవిధంగా బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఫ్రమ్ నుండి ఎటువంటి వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. 50% ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50% ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 45% ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ పోస్టుల వారీగా ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు. 3 ఇయర్స్ డిప్లొమా మెకానికల్ వాళ్ళకి కూడా ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ పిఎన్క్యూ విభాగంలో వీరికి, ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి కూడా మంచి అవకాశం అయితే ఉంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదంటే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి 3 ఇయర్స్ డిప్లొమా ఉంటే మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లో 3 ఇయర్స్ డిప్లొమా ఇన్స్టిట్యూషన్ బ్రాంచ్ ఎవరైతే చేశారో వాళ్ళకి మంచి అవకాశంగా భావించవచ్చు. అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్లో బీఎస్సీ కెమిస్ట్రీ ఫిజిక్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఫైనాన్స్ సేఫ్టీలో 10th ప్లస్ 2 ఇయర్స్ ఐటీఐలోని ఫిట్టర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం, ఐటీ మీద అప్లై చేయడానికి మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ పోస్టులకి మీకు సిబిటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సిబిటి ఎగ్జామ్లో వచ్చిన ఫైనల్ మెరిట్ ఆధారంగా తెస్తారు. తర్వాత దీనికి ఫిజికల్ టెస్ట్ కూడా చేస్తారు. నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ తర్వాత మీకు మెడికల్ చెకప్ ఉంటుంది. కొన్ని పోస్టులకి అయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 201, 203, 208 కోడ్లకి ఐటీఐతో పాటు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ పూర్తి వివరాలు మీకు లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయవచ్చు. అదేవిధంగా డిప్లొమా ఐటీఐ, అదే బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ వల్ల అప్లై చేసుకోవడానికి మంచి అవకాశంగా చెప్పవచ్చు. రిలాక్సేషన్ దగ్గరకు చూద్దాం. ఏజ్ 18 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 26 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఈడబ్ల్యూసి ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ 3 ఇయర్స్ ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా రిలాక్సేషన్ ఉంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇండియన్ ఆయిల్లో జాబ్ వస్తే కనుక మీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది.
డిప్లొమా ఐటీఐలో ఫిట్టర్ టర్నర్ ఇన్స్ట్రుమేషన్ మెకానికల్ వాళ్ళు, అదేవిధంగా బీఎస్సీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్లోకి వచ్చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ జాబ్ 22 జూలైన ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అవైలబుల్గా ఉంటుంది. ఈ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.